ఈ మధ్య కాలంలో ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. నాకు తెలిసినటువంటి ఒక సహోదరి నాకు మొన్న రీసెంట్ గా కాల్ చేసి, అమ్మా నా భర్త అయితే చనిపోయారు కానీ ఆయన జ్ఞాపకాలు ఇంకా నాకు జ్ఞాపకం వస్తూనే ఉన్నాయమ్మా. ఆయన నాకు ఏవైతే నేర్పించారో, ఏవైతే విధులు చెప్పారో అవన్నీ ఇప్పటికీ నాలో సజీవంగానే నిలిచి ఉన్నాయి. నేను ఆయనతో మాట్లాడుకుంటా ఉంటానమ్మా. అయితే మా ఇరుగు పొరుగు వాళ్ళు ఏమంటున్నారంటే, నీ భర్త చనిపోయాడు కదా, ఇక నీ మెడలో ఉన్న సూత్రాలు తీసేయాలి అని బలవంతం చేస్తున్నారమ్మా. దేవుడి వాక్యంలో సూత్రాలు తీసేయాలని ఈ సూచన ఉండకూడదని బైబిల్లో ఏమైనా ఉందమ్మా? నాకైతే ఇష్టం లేదమ్మా. నా భర్త నాకు ఇచ్చిన వాటిలో ఆయన చేతులతో కట్టినటువంటి తాళి నాకు గుర్తుగా పెట్టుకున్నాను, జ్ఞాపకంగా పెట్టుకున్నాను. దీన్ని నేను తీయలేనమ్మా. వాక్యం తీసేయమని చెప్తుందా అమ్మా? నాకు సమాధానం చెప్పండి అంటే నేను అన్నా, అమ్మా మీ భర్తతో మీకు ఒక బంధం ఉంది. ఆ బంధాన్ని ఎవ్వరూ ఎప్పుడూ తెంచలేరు. ఆయన ఈ భూమి మీద నుంచి వెళ్ళిపోయినా ఈ సూత్రాలు మీరు తీయాలని కానీ, లేకపోతే ఈ సూత్రాలు ఉంటే చర్చికి రాకూడదని కానీ బైబిల్లో దేవుడు ఎక్కడా చెప్పలేదమ్మా. సో మీరు ఆ సూత్రాలు ఉంచేసుకోండి. మీ భర్త ఆశయాలని జ్ఞాపకం చేసుకోండి. ఆ ఆశయాలను నెరవేరుస్తూ మీరు బ్రతుకుతున్నప్పుడు ఏదో ఒక రోజు మీరు ఆయన్ని, మీ మరణం తర్వాత ఆయన్ని చేరుకుంటారు. ఆయన సత్యంలో ఉన్నారు కాబట్టి. ఎందుకంటే ఇరుగు పొరుగు వాళ్ళకి ఏం తెలుసండి? వాళ్ళు రాబందుల్లా, కాకుల్లా పీక్కుని తింటానే ఉంటారు. పోనీ ఒక రూపాయి ఏమైనా సాయం చేస్తారా? చేయరు. కాబట్టి సూత్రం అనేది మనకి ఏం చేస్తుంది? జ్ఞాపకం చేస్తుంది, నిబంధనను జ్ఞాపకం చేస్తుంది.